హోలీ పండుగ అంటేనే ప్రతి ఒక్కరూ రంగులు చల్లుకుంటూ ఆనందంలో మునిగిపోతారు. నిజామాబాద్ జిల్లాలోని ఆ గ్రామంలో మాత్రం హోలీ పండుగ రోజున పిడిగుద్దులాట నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి కూడా పిడిగుద్దులాట నిర్వహిస్తుండగా అందుకోసం గ్రామస్తులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామస్తులు 2 వర్గాలుగా విడిపోయి కొన్ని నిమిషాల పాటు పరస్పరం ముఖాలపై పిడిగుద్దులు కురిపించుకోనున్నారు. హోలీ పండుగ అంటేనే ప్రతి ఒక్కరూ రకరకాల రంగులు చల్లుకొని ఆనందంగా గడపడం. కానీ సాలూర మండలం ఉస్నా గ్రామంలో హోలీ పండుగ రోజున పిడిగుద్దులాట నిర్వహించడం సంప్రదాయంగా మారింది. సాయంత్రం పిడిగుద్దులాట నిర్వహించనుండగా ఇందుకోసం గ్రామస్తులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామ ప్రజానికం 2 వర్గాలుగా విడిపోయి కొన్ని నిమిషాల పాటు పరస్పరం ముఖాలపై పిడిగుద్దులు కురిపించుకుంటారు. హోలీ పండుగ వచ్చిందంటే చాలు ఈ పిడిగుద్దులాటతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంటుంది. ఈ ఆటను చూసేందుకు మహారాష్ట్ర నుంచి కూడా ప్రజలు తరలి వస్తారు. ఈ ఆట బయటి వారికి వింతగా కనిపించిన ఉన్సా గ్రామం ప్రజలు మాత్రం ఆచారంగా భావిస్తారు. హోలీ రోజున ఏ పనులు పెట్టుకోకుండా ఈ ఆటను ఎంతో ఇష్టంతో ఆడుతారు. ఏటా జరిగే ఈ పిడిగుద్దులాట బాక్సింగ్ను తలపిస్తుంది. కొన్నేళ్లుగా ఈ ఆటను ఆడటం ఆచారంగా వస్తోందని గ్రామస్తులు తెలిపారు. మంగళవారం చంద్రగ్రహణం ఉండటంతో హోలీ సంబరాల పిడిగుద్దులాటను ఇవాళ నిర్వహిస్తున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. సాయంత్రం కుస్తీ పోటీలు నిర్వహించిన అనంతరం హనుమాన్ మందిరం వద్ద ఈ ఆటను జరుపుకుంటారు. 2 వర్గాలుగా విడిపోయి మధ్యలో పెద్ద తాడును అడ్డంగా కడతారు. తాడును 2 వైపులా మోహరించిన గ్రామస్తులు సుమారు 5 నుంచి 10 నిమిషాల పాటు కొట్టుకుంటారు. ఈ ఆటలో ఎలాంటి గాయాలైనా మందుల జోలికి వెళ్లారు. అక్కడి మట్టిని గాయాలకు రాసుకుంటూ తగ్గిపోతాయని వారు నమ్ముతారు. పిడిగుద్దులాట తర్వాత ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటారు.